ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషవులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఒక మసియల్ అనేది తమిళ్ వర్డ్. ఏంటంటే మనం ఇందులో అన్ని ఉడికించి దాన్ని కొంచెం ఇలా రుబ్బినట్టు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మనం గ్రైండర్లో వేసి రుబ్బితే పనికిరాదు. కేవలం ఈ పప్పు గిద్దెను తీసుకొని దాన్ని లైట్గా చేయాలి. అలా చేసిన తర్వాత దానికి కొంచెం తాలింపిస్తే దానికి అద్భుతమైన రుచి వస్తుంది. ఈరోజు ఈ మసియల్ కూర చేయడం కోసం మరోసారి ఇదివరకు కూడా మీకు చూపించాను. వీటిని బఠానీ వంకాయ అంటారు. చూడండి, వీటిని ఇలా లైట్గా ఈ మసియల్ పెట్టి లైట్గా ఇట్లా క్రష్ చేస్తే అవి విరగాలి. విరిగినప్పుడు దీంట్లో ఒక రసంలా బయటకు వస్తుంది. అదేంటంటే దీంట్లో ఉన్న చేదుని మనం తీసేస్తున్నాం అనమాట. సో వీటిని ఇలాగే చూడండి, మన బఠానీ వంకాయ మనకి మార్కెట్లో కూడా అప్పుడప్పుడు దొరుకుతుంటుంది. వేరే ప్రాంతాల్లో ముఖ్యంగా తమిళనాడు అక్కడ ఇలాంటి రకరకాల కూరగాయలు నేను హైదరాబాద్లో కూడా చాలాసార్లు తిన్నాను. కానీ మార్కెట్లో అప్పుడప్పుడు సీజనల్గా వస్తుంది. ముఖ్యంగా కొన్ని మార్కెట్స్ ఉంటాయి, మీకు కేరళ షాప్ అని లేకపోతే తమిళ వాళ్ళ షాపులని కొన్ని ఉంటాయి. అక్కడ ఈ కూరగాయలు వస్తుంటాయి. నేను అక్కడ తీసుకొచ్చి చేసేవాడిని. వీటిని తమిళ్లో సుండక్కాయ అంటారు. సో దీన్ని మనం బఠానీ వంకాయ అని కూడా అంటాం. సో దీన్ని ఇలా క్రష్ చేయగానే దాంట్లో నుంచి లైట్గా జ్యూస్లా వస్తుంది. అయితే మన వంకాయ కట్ చేసిన తర్వాత తొందరగా నల్లగా అయిపోతాయి. కాబట్టి మరీ ఎక్కువగా కొట్టకూడదు, లైట్గా ఇలా కొట్టేసి ఇవి తీసేసి మనం ఇందులో వేసుకుందాం. సో దీన్ని ఫస్ట్ ఒకసారి ఇప్పుడు చితక కొడతాం. తర్వాత ఉడికిన తర్వాత కూడా దాన్ని కొంచెం రుబ్బుతాం. దీనికి కొంచెంగా నూనె వేసుకుందాం, ఎందుకంటే తర్వాత మన తాలింపుకు కూడా మళ్ళీ నూనె మనం వాడతాం. కాబట్టి ఒక సగం చెంచాడు నూనె వేసుకుందాం. ఇందులో ఈ మసియల్ ఏదైతే ఉందో వీటిని ఈ నూనెలో వేసుకొని లైట్గా వేయించుకుంటూ, అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు, తర్వాత మళ్ళీ తాలింపులో కొంచెం వేస్తాను, అలాగే వెల్లుల్లి రెబ్బలు. అయితే నేను ఎప్పుడు చూపించేది ఏంటంటే మనకి మార్కెట్లో రకరకాల కూరగాయలు అవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఆ రకరకాల కూరగాయలు దొరికినప్పుడు అవి ఏంటి అని మనకి ఇప్పుడు చాలా ఈజీ, గూగుల్ ఉంది. ఫోటోగ్రాఫ్ తీసుకొని అది గూగుల్లో మనం పెడితే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. నేను ఏ మొహమాటం లేకుండా పెద్ద షెఫ్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ఏదన్నా కొత్తది కనిపిస్తే మార్కెట్లో ఆగి ఆ షాపుని అడుగుతాను, ఏమండి ఇది ఎలా చేస్తారు, ఇది ఏంటి, దీని పేరేంటి, అది ఇది అని. సో మీకు ఏదైనా మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకోండి, ఇంట్లో చేసుకోండి. నేనేమంటా అంటే మానవ జన్మ మనం ఎత్తినప్పుడు మనం అన్ని రకాల కూరగాయలు అవన్నీ తినాలి. మార్కెట్లో మనకు తెచ్చుకున్నవన్నీ మనకి ఎలా తెలుస్తుంది మనకు అది ఇష్టంగా ఉందా లేదా అని. తీసుకొచ్చి మొదటిసారి మనకు అంత రుచిగా రాకపోయినా దాన్ని ఒక 2 సార్లు మనం ట్రై చేస్తే ఎందులో వేసుకోవచ్చో తెలుస్తుంది. ఇలాంటి వాటి చిన్న టెక్నిక్, వీటిని లైట్గా క్రష్ చేస్తాం. ఆ టెక్నిక్ అవన్నీ మనం వెబ్లో ఎక్కడ చదివినా తెలుస్తుంది. ఆ వెల్లుల్లి వేసి వేగిన తర్వాత దీంట్లో చిట్టి ఉల్లిపాయలు, అలాగే ఇంగువ, నీళ్లు. ఈ చిట్టి వంకాయలు వేసాం కదా, ఆ ఇంగువ నీళ్లు ఆ మంచి సువాసన దీనికి తీసుకొస్తుంది. అలాగే ఆ చిట్టి వంకాయలతో పాటు ఈ గుండు మిరపకాయలు అన్నీ వేసి దీంట్లో ఉడికించాలి అంటే కొంచెం పసుపు, మీ ఇష్టం వచ్చిన పప్పు వాడచ్చు, పెసరపప్పు వాడచ్చు, కందిపప్పు వాడచ్చు, శనగపప్పు వాడచ్చు. నేను కందిపప్పు నానబెట్టింది వేస్తున్నాను. సాధారణంగా నానబెట్టేసి వేయడం వల్ల నాకు కొంచెం తొందరగా కూడా కుకింగ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. ఇంగువ, పసుపు అన్నీ వేసా, కానీ తాలింపు లాస్ట్లో వేస్తా. దీంట్లో నీళ్లు పోసేసి చక్కగా ఉడికిచ్చేద్దాం. ఇలా బోల్డ్ అన్ని కూరలు చేసుకోవచ్చు. అయితే దాంట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి రకరకాల కూరగాయలన్నింటినీ లైట్గా చిదిమేసి దానికి తాలింపు వేసుకుంటే భలేగా ఉంటుంది. ఆ చిట్టి ఉల్లిపాయలు మీ అందరికీ తెలుసు, సాంబార్లో వేస్తే ఆ చిట్టి ఉల్లిపాయల్లో ఒక అద్భుతమైన రుచి బయటకు వచ్చేస్తుంది. ఆ చిట్టి ఉల్లిపాయలు ఇందులో ఉడికిన తర్వాత సాఫ్ట్గా అవుతాయి, దాన్ని లైట్గా క్రష్ చేస్తాం. అలాగే మన బఠానీ వంకాయ, అలాగే మన గుండు మిరపకాయ. చూడండి, అన్ని గుండ్లు బఠానీలే ఉన్నాయి. చక్కగా వీటన్నిటిని వేసేద్దాం. మూత పెట్టేసి మనం కుక్ చేసుకుందాం. ఎన్నో రకరకాల అద్భుతమైన వంటలు మన ఈటీవీ అభిరుచిలో ప్రతిరోజు చూపిస్తూ ఉంటారు. ఎందుకోసం మనం చక్కగా ఆ అద్భుతమైన రుచికరమైన వంటలు మనం చక్కగా తిని మన ఆరోగ్యంగా ఉండడం. అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది. అంటే మనం అమెరికాకు కూడా ఇదేంటి 2 రోజులు 3 రోజులు వెళ్ళేసి వస్తున్నారు ఇప్పుడు. సో అలాంటప్పుడు దేశ విదేశాల వంటలు, రకరకాల రుచికరమైన వంటలు మన పిల్లలకు కూడా పెట్టడం కోసం మన ఈటీవీ అభిరుచి చాలా మనకి హెల్ప్ చేస్తుంది. కానీ ఎప్పుడన్నా మిస్ అయినా మళ్ళీ చూడాలనుకున్నా
చక్కగా యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ వంటల ప్రోగ్రామ్స్ అన్నీ మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. కొత్త విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు ఆ పప్పు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఆ కూరకి తాలింపు వేసుకొని, ఇవి చూడండి, మనం మసాలాలు అన్నీ వేయట్లేదు. ప్రతి దాంట్లో మనం వేయాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో ఒక రుచి ఉంటుంది. ఆ రుచిని చక్కగా ఎంజాయ్ చేయగలగాలి. నిజానికి మీరు ఆలోచించండి, మనకి కడుపుకు కొంచెం ఇబ్బందిగా అలా ఇలా ఉన్నప్పుడు మనం ఆశించేది ఏంటి? కొంచెం ముద్దపప్పు, కొంచెం పచ్చిపులుసు లాంటిది ఏదన్నా ఉంటే, లైట్గా ఉన్నది. మనం కిచిడి ఇలాంటివి తింటాం, దాంట్లో మసాలాలు ఏం వేయం మనం. కొంచెం పులుసున్న ముద్దపప్పు, ఆ ఆవకాయ ముద్దపప్పు. ఏదో నేను వేరే చోటుకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఈ వంటల గురించి ఆలోచిస్తున్నప్పుడు నా ప్రపంచం వేరైపోతుంది. ఆ రుచులన్నీ నా నోట్లో వచ్చినంత ఆనందం కలుగుతుంది. చక్కగా ఉడికిన తర్వాత దీన్ని ఎలా తాలింపు వేసుకోవాలో చూద్దాం. పప్పు అన్నీ ఉడుకుతున్నాయి. కేవలం 5 నిమిషాల కంటే తక్కువే ఉడికిచ్చాను. ఇందులో మన రాళ్ళ ఉప్పు. సో ఎప్పుడైనా ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఏంటంటే కొంతమంది రాళ్ళ ఉప్పు అంటే అది ప్యూర్ సముద్రం నుంచే వచ్చే ఉప్పు అనుకొని దాన్ని వాడుతూ ఉంటారు. నాకైతే రెండిట్లో పెద్ద ఫ్లేవరు అట్లా ఏమి డిఫరెన్స్ ఏముండదు. సో కాబట్టి మీ ఇష్టం. మనం ఆల్రెడీ కరివేపాకు కొంచెం ఇందులో వేసాను. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర వేసేసి, పప్పు గుత్తి ఏదో అంటారు కదా, వీటన్నిటిని పెట్టేసి మనం చక్కగా మ్యాష్ చేయాలంటే నీళ్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనం మ్యాష్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి నేను నీళ్లు ఎంత పోసాను అంటే ఆ పప్పు కరెక్ట్గా ఉడికిపోవాలి, మనకి ఆ నీరు శాతం తగ్గిపోవాలి. అప్పుడేమవుతుంది, మనం దాన్ని ఈజీగా మ్యాష్ చేయొచ్చు. చిన్నప్పుడు ఇలాంటి తాలింపు గరిటె ఉండేది, కానీ ఆ తాలింపు గరిటె నేను మాత్రం ఆమ్లెట్ గరిటెలా మార్చేసుకున్నాను. దీంట్లో కొంచెం నూనె వేసి ఒక్క కోడిగుడ్డు వేసుకొని కొంచెం చిటికెడు కారం లేకపోతే ఉప్పు వేసుకొని దాన్ని ఇలాంటి పప్పు కూర చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని తింటూ ఉంటే దాంట్లో భలే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఆ నీళ్లు ఎక్కువ పోయలేదు. ఎందుకు అంటే నాకు ఇప్పుడు మ్యాష్ చేయడం కోసం. ఇప్పుడు తీసేసిన తర్వాత మీరు చూస్తారు అంతా దగ్గరికి అయిపోయింది. పప్పు కూడా మనకి ఉడికిపోయింది. ఈ వెల్లుల్లి ఉంది, ఇలా క్రష్ చేయగానే క్రష్ అవుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ ఉంది, ఆ మిరపకాయలు కూడా లైట్గా క్రష్ అయ్యి ఆ మిరపకాయల్లో నుంచి గింజలు కూడా బయటకు వచ్చి మనకి ఆ కావలసిన ఘాటు కూడా ఇందులో అందచేస్తుంది. ఇప్పుడు నీళ్లు ఆ ఉడుకుతూ కనిపించింది. దాని మూత తీయగానే దాంట్లో నీళ్ళ శాతం మనకి తక్కువైపోయింది. చక్కగా ఈ విధంగా క్రష్ చేసుకొని, మరీ ఎక్కువ కూడా క్రష్ చేయకూడదు. మనకి ఆ మసియల్ అంటే చిదిమిద విధంగా మనకి అంతా పర్ఫెక్ట్గా వేడిగా అన్నంతో పాటు తింటే భలే మజా వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా మీకు ఎలా కావాలంటే అలా, ఇంకా ఫైన్గా కావాలంటే చేసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా మిక్సీలో వేయకండి. ఈ విధంగానే మనం చేసాం. సో మంట నేనేమాత్రం తగ్గలేదు. ఇప్పుడు మనకి నీళ్ళు ఎంత కావాలో అంత పోసుకోండి. ఇందులో మనం దాన్ని ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఆ గుండు మిరపకాయ ఘాటు భలేగా ఉంది. సో దీనికి తాలింపు వేసుకోవడం కోసం దీన్ని ఇటు పక్కన ఆ పప్పు మన మసియల్ కూర మనం చిదిమింది ఉరుకుతుంది. ఇటు పక్కన మనం తాలింపు కూడా వేసుకుందాం. నూనె, ఆహా, ఈ తాలింపు గరిటెలో మనం నూనె వేసేసి మన ఆవాలు చూడండి, ఆవాలు వేయగానే మనకి చక్కగా చిటపట్లాడాలి. కొంచెం జీలకర్ర, ఈ ఎండు మిరపకాయలు కూడా కొంచెం వేసుకుందాం. కరివేపాకు కూడా వేసి, ఆహా, దీనిపైన తాలింపు వేసాను. మన మసియల్ కూర రెడీ అయిపోయింది. వడ్డించేసుకోవడమే. అలవాటు ఎక్కడ పోద్ది, చిన్నప్పటి నుంచే ఆమ్లెట్ వేసుకోవడం ఇష్టం. కొంచెం నూనె వేసుకుందాం. కోడిగుడ్డు, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి. కోడిగుడ్డు ఇలా ఏం పర్లేదు, దాంట్లో కొంచెం మిరియాల పొడి, అలాగే చిటికెడంత ఉప్పు, అంతే. ఆ కోడిగుడ్డు స్లోగా మనం దాన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో దీంతో పాటు వడ్డించుకుంటే అదిరిపోతుంది. ఈ లోపల మన ఈ మసియల్ కూర పర్ఫెక్ట్లీ రెడీ. మనకి ఆ బఠానీ వంకాయ దొరకలేదని మీరు ఏం కంగారు పడద్దు. మామూలు వంకాయ పెట్టి కూడా మీరు చేసుకోండి. కాకపోతే మార్కెట్లో నేను చెప్పినట్టు ఎప్పుడన్నా మనకి ఆ చిట్టి బఠానీ వంకాయ దొరికితే తప్పకుండా మనం ఆ విధంగా చేసుకోవాలి. ఒక చిన్న ప్లేట్లో ఈ కోడిగుడ్డు కూడా పెట్టుకొని మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం. కోడిగుడ్డు మన ఆమ్లెట్ పర్ఫెక్ట్లీ రెడీ. దీన్ని ఇలా తీసేసి, ఆహా, నా చక్కటి ఆ చిట్టి బఠానీ మసియల్, అలాగే దానిపైన మన గరిట కోడిగుడ్డు కూడా రెడీ. ఇంకేంటి ఆలస్యం, తినేద్దామా?
నాకు ఇష్టమైన ఆ కోడిగుడ్డు, దాంతోపాటు మన ఈ మసియల్, చక్కగా మీరు ఆ వెల్లుల్లి, ఆ చిట్టి ఉల్లిపాయలు అన్నీ దీనిపైన చక్కగా కొంచెం మిరియాలు వేశాను. అంటే మీరు కోడిగుడ్డు వేసుకోవాలని ఏం లేదు, నేను చేయాలనుకుంది ఆ మసియల్ మాత్రమే. కానీ చూడగానే గరిట కొంచెం ఆగలేకపోయాను. హాఫ్ బాయిల్డ్ ఎగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ విధంగా దీంతోపాటు అద్భుతం, అమోఘం, మంచి తాలింపు వేసుకొని అన్నీ నోట్లో ప్రతి ఒక్కటి తాకుతుంది. మంచి టేస్ట్ ఉంది, తినండి. ఎప్పుడు చెప్తుంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించండి. బఠానీ వంకాయలతో దాల్ మసియల్. దీన్ని తయారు చేయడానికి ముందుగా బఠానీ వంకాయల్ని చూపించిన విధంగా క్రష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో బఠానీ వంకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి చక్కగా వేయించి అందులో చిట్టి ఉల్లిపాయలు, ఇంగువ, గుండు మిరపకాయలు, పసుపు, నానబెట్టిన కందిపప్పు, నీళ్లు పోసి మూత పెట్టి పప్పు ఉడికేంత వరకు సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలి. అందులో రాళ్ల ఉప్పు, కొత్తిమీర వేసి ఉడికిన తర్వాత ఆ పప్పుని పప్పు గిద్దతో చక్కగా చూపించిన విధంగా చిదమాలి. క్రష్ అయిన దాంట్లో తగినన్ని నీళ్లు పోసి తరువాత ఒక పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఆ తాలింపుని దీంతో పాటు కలిపి కూర తయారు చేసుకోవాలి. అదే తాలింపు గరిటెలో ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసి దాన్ని కూడా దాంతో పాటు వడ్డించుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.